హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక స్పెషల్ వ్లాగ్ కింద అయితే చేయబోతున్నానండి. ఇది ఏమిటి అంటే, ఈ ప్లేస్ ఏమిటి అనుకుంటున్నారా? ఇది కాకినాడ బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. సమ్మర్లో మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు బీచ్కి వెళ్దామని బాగా మారం చేశారండి. వాళ్ళు ఎప్పుడు కూడా బీచ్కి వెళ్ళలేదన్నమాట, ఎప్పుడు తీసుకువెళ్ళలేదు. అందువల్ల ఈసారి తప్పకుండా బీచ్కి తీసుకువెళ్ళాలని మారం చేస్తే తీసుకువెళ్ళాము. మా పిన్ని, నేను, మా తమ్ముళ్ళు, అలాగే మా వదిన కూడా వచ్చారు. ఫస్ట్ టైం బీచ్కి వచ్చిన మా పిల్లలు అయితే ఏమాత్రం భయపడలేదండి. చాలా బాగా ఆడుకున్నారనమాట. వాళ్ళే లోపలికి వెళ్ళిపోయేవారు, నేనే భయపడిపోయేదాన్ని. నాకైతే వాటర్ అంటే చాలా భయం అండి. నేనైతే పైనే ఉన్నాను, కానీ వీళ్ళ కోసం తప్పలేదు, వాటర్లోకి వెళ్ళాల్సి వచ్చింది. మా తమ్ముళ్ళే వీళ్ళని తీసుకువెళ్ళి బాగా ఆడించారండి. వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా అమ్మగారి ఇంటికి బీచ్ దగ్గర అనమాట అండి. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది. మేము 3కి అలా స్టార్ట్ అయ్యాము. 3:30కి అయితే చేరుకున్నాము. అప్పటి నుంచి 6 వరకు కూడా పిల్లలు ఆడుతూనే ఉన్నారండి. బయట ఎంత వేడిగా ఉన్నా సరే ఈ బీచ్ దగ్గర అయితే మాత్రం చాలా చల్లగా ఉందండి. వాటర్ కదా, చాలా చల్లగా అనిపించింది, చాలా రిలీఫ్గా కూడా అనిపించింది. ఇలా అలలు వస్తుంటే పిల్లలు వాటితో ఆడుకోవడమే కాకుండా ఇసుకతోటి ఇల్లులు కూడా కట్టడం స్టార్ట్ చేశారు. ఒకసారి అయితే ఇల్లు కట్టేటప్పటికి వాటర్ వచ్చేసిందండి, మొత్తం కొట్టుకుపోయింది. మళ్ళీ కట్టేవారు. అలాగే ఒక 1 అవర్ ఆడుకున్నారు. తర్వాత ఇలా కూర్చుని ఇసుకలో కూర్చుని ఉండగానే ఒక్కసారిగా పెద్ద అల వచ్చేసిందండి. మా తమ్ముళ్ళు అయితే చాలాసేపు వాటర్లో ఆడుకున్నారండి. వాళ్ళైతే ఏవో ఆసనాలని కూడా వేశారు వాటర్లోని. నాకైతే చాలా భయంగా అనిపించింది. ఊపిరి తీసుకోకుండా వాటర్లో తేలాడనమాట. అదేం ఆసనం రా అని చెప్పేసి అంటే మా తమ్ముడు జోక్గా శవాసనం అక్క అని చెప్పేసి అన్నాడు. మేమందరం కూడా చాలా నవ్వుకున్నాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. మా చిన్నబ్బాయి అయితే వాటర్తో ఆడుకోవడం కంటే వాడు ఎక్కువ షిప్పులు చూడడంలోనే ఉండిపోయాడు. అమ్మ ఇది, అమ్మ అది అని నాకు చూపిస్తూనే ఉన్నాడు. అమ్మ పెద్ద షిప్ వచ్చింది, అమ్మ చిన్న షిప్ వచ్చింది, అమ్మ బోట్ వచ్చింది, ఇంక ఇవి చూపిస్తానే ఉన్నాడు అనమాట నాకు. మా పెద్దవాడైతే ఇసుకతో ఇల్లులు కట్టడము, అలాగే వాటర్లో కూడా ఆడుకోవడం చేశాడు. ఈ సమ్మర్లో హాలిడేస్కి చాలామంది బీచ్ దగ్గరకు వచ్చి ఈవినింగ్ టైము చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా పిల్లల్ని సరైన టైంలో తీసుకువచ్చామని అనిపించింది. స్టార్టింగ్లో అయితే అంత పెద్ద అలలు అనిపించలేదు, కానీ 5:30 అలా దాటిన తర్వాత అలలు తీవ్రత పెరిగిందండి. మాకైతే చాలా భయం వేసింది. ఇంకా 6 వరకు అయితే ఆడించి పిల్లలైతే ఇంకా ఆడతామని మారం చేశారు, కానీ నేనైతే తీసుకువచ్చేసాను. ఇంకా 6 అయిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఒంటి నిండా కూడా ఈసెక్క కింద ఉందండి.
కానీ ఇలా బీచ్కి అయితే వెళ్ళడం వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదండి, మొత్తానికైతే బీచ్కి అయితే వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. ఈ సమ్మర్ స్పెషల్ బీచ్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సముద్రం అంటే ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది ఈ సమ్మర్లో బీచ్కి వెళ్ళారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.